ఇంట్లో ఏం లేకపోయినా వంట చేసేయగలను. అలాగని టొమాటో కర్రీ, టొమాటోస్ లేకుండా, చికెన్ కర్రీ, చికెన్ లేకుండా చేయగలనని కాదు. చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ లేకపోయినా అడ్జస్ట్ అయిపోయి చేసేస్తాను. ఈరోజు టొమాటో రైస్ చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ బాస్మతి రైస్ లేదు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా ఇవేమీ లేవు. అయినా సరే మొదలుపెట్టాను. సగం చేసిన తర్వాత వచ్చాడండి వీరుడు, ధీరుడు, సూర్యుడు. ఎవరు చాను? ఏం కర్రీ అని అడిగాడు. కర్రీ ఏం లేదు, రైతాతో తినేద్దాం అన్నాను. అమ్మో నా వల్ల కాదు, ఎగ్స్ అయినా బాయిల్ చేసుకుందామని వైట్ రైస్లో వేసేసినట్టు టొమాటో రైస్లో ఎగ్స్ క్లీన్ చేసి వేసేసాడు. ఇంకా చూడండి నా టెన్షన్, మొత్తం టొమాటో రైస్ వేస్ట్ అయిపోయిందని తెగ ఫీల్ అయిపోయాను. ఫస్ట్ ఉడకగానే మా ఆయనకే పెట్టాను. ఆయన తిని టొమాటో రైస్ బాగానే ఉంది, ఎగ్స్ కూడా బాగున్నాయి అన్నాడు. అప్పుడు కూల్ అయ్యాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎగ్స్ని రైస్లో కానీ అలా వేసి ఉడకపెట్టండి. ఏం క్రాక్స్ లేకుండా మంచిగా బాయిల్ అవుతాయి.